యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలో చెప్తా. సూటిగా సుత్తి లేకుండా చెప్తా. 2-3 నిమిషాలలో అయిపోగొడతా. మీ టైం వేస్ట్ చేసుకోకూడదు. ఓకే, కావాలనుకున్న వారు చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలో చెప్తా. ఇప్పుడు చూడండి, అకౌంట్లోకి వెళ్ళి అక్కడ అడుగుతుంది గూగుల్ అకౌంట్ అని. క్రియేట్ ఏ అకౌంట్ అని వస్తాలా, అప్పుడు వస్తుంది క్రియేట్ ఏ అకౌంట్ అని వస్తే ఈ పేరు కొట్టాలి. మధు, మీరు ఛానల్ పేరు ఏం పేరు పెట్టాలనుకుంటుర్రో అది. నేనైతే మధు టెక్ ఛానల్ అని పెడుతున్నా. టెక్ ఛానల్ అని పెట్టినా కదా, మధు టెక్ ఛానల్ 36100. పర్సనల్ అకౌంట్, బిజినెస్ అకౌంట్ అని వస్తుంది. బిజినెస్ అకౌంట్ అని వస్తుంది. ఇక్కడ మీ నేమ్ ఇచ్చేయండి. మీది ఏమైతే ఛానల్కి ఏం నేమ్ పెట్టాలనుకుంటున్నారో ఆ నేమ్. అప్పుడు డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. నేను ఏదో ఒకటి అడుగుతున్నా, డేట్ ఆఫ్ బర్త్ మీకు తెలిసినందుకు. నెక్స్ట్ అని వస్తాను. మెయిల్ ఫీమేల్ అని అడుగుతుంది. నేను మెయిల్ కాబట్టి మెయిల్ అని వస్తున్నా. మీరు ఫీమేల్ అయితే మీ ఫీమేల్ అని వస్తండి, మెయిల్ అని వత్తకండి. ఇక్కడ గూగుల్ అకౌంట్ కొట్టాలా. ఇక్కడ పాస్వర్డ్ వేయాలా. తర్వాత మీకు నచ్చిన పాస్వర్డ్ మీరు కొట్టుకోండి. నేను పాస్వర్డ్ కొట్టేసిన, వచ్చేసింది. గింతే ఛానల్, మధు టెక్ ఛానల్. కొత్త ఛానల్ క్రియేట్ చేసిన. దీని నుంచి ఎలా నుంచి వీడియోలు అప్లోడ్ చేయాలి. మన పాత ఛానల్ డిలీట్ అయింది కదా, దాంట్లో 3 సార్లు డబ్బులు వచ్చినుండే. అయితే నేను చేసిన మిస్టేక్ ఏంటిదంటే, ఇంతకుముందు బిగ్ బాస్ వీడియోలు అప్లోడ్ చేసినట్టు, బిగ్ బాస్ 6 అప్పుడు వీటిని రివ్యూస్ వచ్చినాయి. వీటికి వ్యూస్ వచ్చేట్లా ఛానల్కు స్ట్రైక్ వేసి ఛానల్ డిలీట్ చేసిండు. నేను మెయిల్ చూసుకోలేను పనికి వెళ్ళడంతో. 2 రోజులలో ఛానల్ డిలీట్ చేసేసిండు. దాంట్లో మంచిగానే ఉండే సబ్స్క్రైబర్లు 5000 వరకు వచ్చి ఉండే. ఒక్కొక్క వీడియో బాగానే పోయింది. మధు టెక్ ఛానల్ అయిపోయింది. మధు టెక్ ఛానల్ ఇది అదే డిలీట్ అయిన ఛానల్ కింద ఉంది కదా. దిస్ యాక్షన్ ఈజ్ నాట్ అలా కనెక్ట్, అదే ఛానల్.